అర్థమైందా? జ్ఞానంలో ఇతడు ఎవరు? వీకర్. ఇతని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఎవరు? వీకర్ సెక్షన్. జ్ఞానంలో వీకర్ సెక్షన్ కమాండర్ ఇతడు, వీకేఆర్. కలుగులేలకలాగా దాపెట్టుకొని నేను సత్యాన్ని బోధిస్తా, నాచించిపోతా, నీవు బయటికి రాంది ఎట్లా రక్షిస్తావు? నాకు అర్థం కాదు. యేసుక్రీస్తు ఏమంటాడు? నా నామాన్ని భరించాలి అంటే బయటికి వెళ్ళాలి. కండ రాజుల ఎదుట నిలబడ్డాడు. అర్థమైందా? కూడి వచ్చిన జీవం గల దేవుని సంగమా, మీ అందరికీ లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. వాక్యం జాగ్రత్తగా విందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మనము దేని చేత ముద్రింపబడ్డం? సత్యవాక్యము చేత. దేని చేత? మనము ముద్రింపబడ్డది దేని చేత? సత్యవాక్యము చేత. మనము క్రైస్తవ జీవితంలో దేని చేత ముద్రించబడ్డం? మనం గట్టిగా చెప్పాలి. సత్యవాక్యము చేత ముద్రింపబడ్డం మనం. ఈ సత్యవాక్యం ఏంది? ఈ సత్యవాక్యము ఏంది? అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము ఏ సత్యవాక్యములో మనం స్థిరపరచబడ్డామో, ముద్రించబడ్డామో, ఆ వాక్యం ఏంటంట? రక్షించేది. రక్షణ వాక్యము. ఏ వాక్యము? రక్షణ వాక్యము. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 38వ వచనం. 38. సినాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములో సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన మోషే దేవుని యొద్ద ఏ వాక్యం తీసుకున్నాడంట? గట్టే చెప్పాలి. ఏ వాక్యం? మనము ఏ వాక్యములో ముద్రించబడ్డాం? సత్యవాక్యములు. సత్యవాక్యము అంటే మనల్ని రక్షించేది. అర్థమైందా? ఈ వాక్యము ఎలాంటిది అంటే జీవము గలది. ఎలాంటిది? జీవము గలది. ఏ వాక్యములో మనము ముద్రించబడ్డామో ఆ వాక్యము రక్షణ గలది, జీవము గలది. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచున్నాడంట ప్రభు. అర్థమవుతుందా? మన ద్వారా సాక్ష్యం ఎలా పలికిస్తాడంటే తన కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పిస్తాడంట మన ద్వారా ప్రభు. అర్థమవుతుందా? మనము ఏ వాక్యము చేత సత్యములో ముద్రించబడ్డమో ఆ వాక్యమే రక్షించేది, ఆ వాక్యమే జీవము గలది, ఆ వాక్యమే కృపగలది. ఎలాంటిది? కృపగలది. రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 8వ వచనం.
బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను ఆ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై చెడ్డదాన్ని అసహించుకొని రోమపత్రిక 12:8 వచనం చదువుతున్నాం. అంటే ఈ వాక్యములో ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతలు ఎలా ఉండాలి? మనము కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. మనం అర్థమవుతుందా? అంటే మనము దేంట్లో ముద్రించబడ్డామంటే సత్యవాక్యములో. అది ఎలాంటిది అంటే రక్షణ వాక్యం. అది ఎలాంటిదంటే జీవము గలది. అది ఎలాంటిదంటే కృప గలది. ఈ వాక్యాన్ని ఇప్పుడు మనకు బాధ్యత దేవుడు సేవకులకు ఏమిచ్చాడు? బోధించే బాధ్యత ఇచ్చాడు. మళ్ళీ ఎలా బోధించాలి? జాగ్రత్తతో. అర్థమైందా? అంటే ఈ బోధని ఇలా బోధించకుండా ఎలా బోధిస్తున్నారు? ఎలా బోధించమని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పాడు, వాక్యం ఎలా సెలవిస్తుంది? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను నిన్ను ఎవరిని తృణీకరింపనీయకూడదంట. అలాంటి బోధ ఖండిస్తూ చెప్పాలంట. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ లేఖనము ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి వచ్చింది. ఈ జ్ఞానం ఎక్కడిది? పైనుండి వచ్చింది. ఎలాంటిది ఈ లేఖనం? 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతికి రాసిన పత్రిక 3. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యము అలాంటిది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉంది దీంట్లో. ఒకవేళ దీన్ని చక్కగా బోధించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. ఇంత ఉన్నతమైన జీవం గల సత్యమైన రక్షణ కలిగిన ఈ వాక్యాన్ని మనం కరెక్ట్గా బోధించకపోతే దేవుడిచ్చిన వార్నింగ్ చూడండి ఎలా ఉందో. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయ దర్శనము కలగదు. బాగా వినండి. ఇలాంటి వాక్యాన్ని దేవుడు అతడు ఎలా ఎన్నుకున్నాడు అంటే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. ఎలాంటి కాపర్లను ఎన్నుకుంటాడంట? మంచి కాపర్లని. వాళ్ళు తన సంఘాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని పిల్లల్ని ఎలా పాలిస్తారంట? జ్ఞానముతో. ఎలా? జ్ఞానముతో. అంటే ఇలాగ వాక్యాన్ని నీవు ఒక పద్ధతి ప్రకారంగాన నీవు ప్రకటించకపోతే అరుణోదయ దర్శనం. చాలా మంది అనుకుంటున్నారు కొన్ని తెలిసిన వెంటనే
కొన్ని తెలిసిన వెంటనే మేము మహాజ్ఞానులమని అనుకుంటారు. అందుకే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు దేవుడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొని వారికి శ్రమ. తలంచుకొను వారికి చాలా మంది అండి ఇప్పుడు కొద్దిగా బైబిల్ తెలిసిన వెంటనే మాయంత జ్ఞానే లేడని విర్రవీగుతున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఏమంటున్నాడు దేవుడు? శ్రమ. ఏమంటున్నాడు? ఇంత అద్భుతమైన వాక్యాన్ని ఎలా ప్రకటించాలి, ఎంత జాగ్రత్త కలిగి ప్రకటించాలి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు ఆలోచనలను శోధించు. దేవుని వాక్యము ఎలాంటిదంటే రెండంచుల ఖడ్గము కంటే, మీరు బాగా నా సైడ్ చూడాలి, రెండంచుల ఖడ్గము కంటే. అర్థమైందా? మనం సహజంగా కొన్నేళ్ల క్రితము ఒకవేళ అన్యులం అయితే మన పెళ్ళిళ్ళు, ఇప్పటికైనా పెళ్ళిళ్ళలో ఆ చౌరస్తాల దగ్గర రాత్రిపూట లైట్ల దగ్గర కొంతమంది పైల్మాన్లు కత్తి తిప్పుతుంటారు, చూశారా? కత్తి ఖడ్గాన్ని, అది ఒక సైడే షార్ప్ ఉంటుంది. ఆ ఒక్క సైడ్ ఉన్నదాన్ని తిప్పుతుంటేనే మనం కొద్దిగా దూరం దూరం నిలబడతాం. ఎందుకు? స్లిప్ అయింది అనుకో, ఆ తిప్పే వ్యక్తి చేతిలో స్లిప్ అయింది అనుకో, మన మెడకాయ విన తలకాయ భయపడి ఏం చేస్తాం? ఒకవేళ అతడే రెండు సైడ్లు షార్ప్గా ఉన్న తిప్పాడు అనుకో, ఇంకా కొద్దిగా ఆలోచించి ఎంతకైనా మంచిదని దూరంగా, ఒక సైడు షార్ప్గా ఉన్నది తిప్పడంలోనే అంత భయపడితే రెండు సైడ్లు షార్ప్ ఉంది అనుకో కత్తి, అది తిప్పుతున్నాడు అనుకో, ఇంకా మనము. ఇప్పుడు వాక్యం ఏందంట? రెండంచుల ఖడ్గము కంటే, అంటే రెండు సైడ్లు షార్పుగా ఉన్న కత్తి కంటే పదునైందంట. ఏంది చెప్పండి? ఏంది? దేవుని వాక్యం రెండు సైడ్లు షార్ప్గా ఉన్న కత్తి కంటే పదునైందంట. చాలా మంది దీన్ని చదివి సేవకులు ఏమంటారు తెలుసా? వాక్యము రెండంచుల ఖడ్గం అండి, ఎట్లయినా మాట్లాడొచ్చండి. ఏమంటుండ్రు? అట్లయినా మాట్లాడొచ్చు, ఇట్లయినా మాట్లాడొచ్చు. కానీ నిన్న నేడు నిరంతరం ప్రభు ఏకరీతిగా వాక్యాన్ని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 40 మంది రచయితులు రాశారు. దీంట్లో రైటర్స్ 1600 సంవత్సరాలు ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఆ కాలంలో పుట్టిన వాళ్ళు రాశారు. ఒకరికి ఒకరి ప్రాంతం తెలియదు, ఒకరు పుట్టినప్పుడు ఒకరు లేరు. కానీ బైబిల్ సారాంశం మొత్తం సత్యం. అర్థమవుతుందా? 1600 సంవత్సరాల కాలం పట్టినప్పటికీ 40 మంది రైటర్స్ రాసినప్పటికీ వాళ్ళు ఒకే కాలంలో లేరు, ఒకే ప్రాంతంలో, ఒకే వయసు గలవారు, ఒకే సంఘంలో ఉన్నవారు, ఆయా ప్రాంతాల్లో ఆయా సమయాల్లో పుట్టిన వాళ్ళు రాస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్య సారాంశం మొత్తం ఏంది? అర్థమవుతుందా? మళ్ళీ ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు అన్నాడు రెండంచుల ఖడ్గము కంటే. ఆ ఫంక్షన్లలో తిప్పే కత్తిని చూస్తేనే భయపడితే ఇప్పుడు ఈ కత్తిని ఎంత జాగ్రత్తగా తిప్పాలి? రెండంచుల ఖడ్గము కంటే పదునైన ఈ కత్తిని ఎలా తిప్పుతావు సేవకుడు? తిప్పే విధంగా తిప్పకపోతే నీ మెడకాయమైన తలకాయ ఉండదు, వినే వాళ్ళ మెడకాయమైన తలకాయ. నిన్ను నమ్మి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళం. అర్థమైందా?
నేను మహాజ్ఞానునని విరుచుక పన్నెవాడిని నేను ఎక్కడికి వెళ్తా? దాని పరమార్థం ఏంటంటే ఈ వాక్యము రెండంచుల ఖడ్గము కంటే పదునైంది. నీవు తిప్పే విధానంలో తిప్పు, లేకపోతే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు, వినేవారి మెడకాయ మీద తలకాయ. నీవు పోతావు నరకం, వాళ్ళని తీసుకెళ్తావు. అర్థమైందా? అందుకే కలిపి చెరిపెటి బోధ వెంట మనం వెళ్ళనే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు అంటాడు, 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. ఒక సేవకుడు ఎలా ఉండాలి సంఘంలో? భయముతో, వణుకుతో. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని అంటున్నాడు. బా, అర్థమవుతుందా మీకు? అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము, పౌలు గారు అంటాడు, మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కొన్ని రోజులు ఇది అవును, అప్పుడు నేను ఇట్లా చెప్పినా ఇప్పుడు నేను ఇట్లా, మళ్ళీ అప్పటోళ్ళు వైరి నరకం ఇప్పటోళ్ళు అందరు పోతారు. మరి పూటకొక విశ్వాసాన్ని మార్చావనుకో, గొప్ప దైవజనుడు యేసుక్రీస్తు తరువాత అంతటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారో బైబిల్లో అంటే ఎవరున్నారు? నేను అవునని చెప్పి మళ్ళీ కాదనను. మేము ఈ గ్రంథం పట్టినప్పటి నుండి ఒకే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం, అదే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటిస్తాం. ఇంకా మార్పు లేదు. నీవేం ప్రకటిస్తున్నావు? మొట్టమొదట 3 దేవుళ్ళని ప్రకటిస్తీవి, మళ్ళా కొన్ని రోజుల కంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడనే నమ్మాలి అని బలగుద్దుతీవి, లేదా నరకం పోతావు అంటివి. మళ్ళా కొన్ని రోజులకి ఏమైంది? నేను 3 ఒక్కడు అంటలేను, 3 ఒక్కటే అంటున్నా. అర్థమే కాలే నాకు. 3 ఒక్కడే అంటలేను నేను, 3 ఒక్కటే. అదేందో నాకు అర్థం కాలే. మళ్ళీ ఇప్పుడు చేసిన బోధలు ఏమంటున్నాడు? 3 ఒక్కడే. ఇప్పుడు అది కొట్టేసిండు. భవిష్యత్తులో ఏమంటాడు తెలుసా? ఇంకా ఎవరు దేకక, క్రైస్తవుల సభలు పెట్టక పిలువక, ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా వాళ్ళ దాంట్లో ఉన్నాడో ఆ వ్యక్తిని రెచ్చగొట్టి లేపి క్రైస్తవులను నాశనం చేసిండు చూడు, ఆ వ్యక్తితోన జత కట్టి ఇతడు అంటాడు, తమ్ముళ్ళు, చిన్న తమ్ముళ్ళు, మీకు బైబిలే అర్థం కాలే. నేను ఇన్ని రోజులు యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తుయే పరిశుద్ధాత్మ, 3 ఒక్కడే అని బలంగా చెప్పేశా. నిన్నటి వీడియోలో ఏమన్నాడంటే, మహాదేవుడైన యేసుక్రీస్తు నామములో శుభములు అన్నాడు. ఇంకా కొన్ని రోజులకు విశ్వాసం ఎట్లా మారుస్తాడు తెలుసా? నేను మహాదేవుడైన యేసుక్రీస్తులో శుభములు అని చెప్పానుగా, అరే తమ్ముళ్ళు మీకు బైబిల్ అర్థం కాలే అని అన్నింతోన జత కట్టి డబ్బుల కోసం ఆ మహాదేవుడైన యేసుక్రీస్తుని ఆ పవాది పర్వత శిఖరమునికి నడిపించారంటే ఎవరు గొప్పరా? బుర్ర బుద్ధి పెట్టండ్రా మీరు. ఇప్పుడు మనం ఎవరు నమ్మాలంటాడు? యేసుక్రీస్తు మహాదేవుని కంటే గొప్పోడు ఎవరంటాడు? ఇప్పుడు కొన్ని రోజులైనాక మార్చేస్తాడు. డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పటికే ఎన్ని విశ్వాసాలే అండి, అర్థమైందా?
ఇంకా విచిత్రం చెప్పనా? ఇంకా పరిచయ వాక్యాలు చాలా ఉన్నాయి. ఇంకా విచిత్రమైన చెప్తాను. మీరు మోసపోకండి, బాగా బైబిల్ని పరిశీలించి చదవండి అని బైబిల్లో ఎందుకు చెప్పబడింది తెలుసా? మీరు ధ్యానించండి అని ఎందుకు చెప్పబడిందో తెలుసా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. తిప్పేటోడు ఎలా తిప్పుతాడో తెలియదు, కానీ మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? అందుకే బెరాయ పట్టణస్తులు చాలా జాగ్రత్తగా పరిశీలించారంట. ఇప్పుడు మేమే జ్ఞానులం అనుకున్న వారు వీళ్ళు విచిత్రమైన బోధ ఏం చేస్తున్నారు తెలుసా? మహాజ్ఞానులను భూమిని తలక్రిందులు చేస్తామన్న మొత్తం ఈ బ్యాచే ఏం చెప్తున్నారు తెలుసా? చాలా మంది చెప్తుండ్రు, ఈరోజు మీకు కనువిప్పు కలగాలి. అబ్బా, వాక్యము మనోనేత్రాలు చదివితే తప్ప అన్న చెప్పాను నిన్న. త్రిత్వానికి వాక్యమే అర్థం కాదు, పరిశుద్ధాత్మ సహాయమే ఉండదని. వాక్యాన్ని దాటిపోతే దేవుడు ఆత్మ సహాయం అందించడండి. వాక్యాన్ని మనం దాటొద్దు. ఇప్పుడు వీళ్ళందరినీ మనసులో పెట్టుకొని మీరు చాలాసార్లు వినింటారు, మమ్మల్ని టార్గెట్ చేసి కౌంటర్ అటాక్ చేయడానికి ఏం చేశారు తెలుసా వీళ్ళు? అరే పిచ్చోళ్ళారా, మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తున్నారు, నమ్ముతుండ్రు. మేమేం నమ్ముతున్నాం అంటే మీకంటే మీరు 10th చదివితే మేము మొత్తం అయిపోయినాయి, ఇంకా బిఎస్సి అన్నీ అయిపోగొట్టేశాం. మా జ్ఞానం మా నమ్మకం ఎంతో తెలుసా? యేసుక్రీస్తుని దావీదు కుమారుడని నమ్ముతాం, ఏసేపు కుమారుడని నమ్ముతాం. అర్థమవుతుందా? ఒడ్లవాని కుమారుడని రాయబడింది నమ్ముతాం. అర్థమవుతుందా? అపోస్తలుడని రాయబడింది నమ్ముతాం. న్యాయాధిపతి ఉంది అని నమ్ముతాం. ఆయన దేవుడని ఉంది అని నమ్ముతాం. అలాగే దేవుని కుమారుడని రాయబడింది కూడా నమ్ముతాం. మీకు అర్థమవుతుంది బాగా? వీళ్ళు మాది మహాజ్ఞానం అని క్రైస్తవులను ఎలా మోసం చేస్తుండ్రంటే, మేము దావీదు కుమారుడని రాయబడింది నమ్ముతాం, నమ్మాల్సిందే. ఏసేపు కుమారుడని రాయబడింది నమ్మాల్సిందే. అర్థమవుతుందా? అపోస్తలుడని రాయబడింది నమ్మాల్సిందే. దేవుడని రాయబడింది నమ్మాల్సిందే. వడ్లవాని కుమారుడని రాయబడింది, ప్రవక్త అని రాయబడింది నమ్మాల్సిందే. అలాగే దేవుని కుమారుడని నమ్ముతున్నాం. మీరు ఎంత వెర్రెలురా, గదొక్కటే పట్టుకొని ఊలాడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, ఇలా కూర్చున్న వాళ్ళు దావీదు కుమారుడని యేసుక్రీస్తుని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తరు. ఎందుకంటే ఒకటి చదవలేదు, వాళ్ళు ఉంటే పక్క ఎత్తుతుండ్రు. మీరు ఇక్కడ నేను నిలబడ్డా కాబట్టి ఎత్తరు, ఎత్తుతే ఏమంటాడేమో అని. ఒకటి, ఈ మొత్తము నమ్ముతున్న ఈ మహాజ్ఞానుల విశ్వాసాన్ని యేసుక్రీస్తు ఒప్పుకుంటున్నాడా? ఇది ప్రశ్న. ఇది జీవవాక్యం కదా, రక్షణ వాక్యం కదా. మనము ఎవరు ఒప్పుకుంటే ఒప్పుకోవాలి? వాక్యమే సత్యము, వాక్యమే జీవము, వాక్యమే రక్షణ. ఎవరు ఒప్పుకుంటే, వాక్యం ఎవరు? క్రీస్తు ఒప్పుకున్నాడా ఈ వల్ల విశ్వాసాలని? వీళ్ళు ఒప్పుకున్న విశ్వాసాన్ని క్రీస్తు ఒప్పుకున్నాడా? యేసు ప్రభు వారు భూమి మీద నడియాడిన సమయములో 2 గ్రూపులకు ప్రశ్నించాడు. ఎన్ని గ్రూపులకు చెప్పండి? ఒక గ్రూప్ చెప్పండి. ఒకటి పరిసయ్యుల గ్రూపు, రెండవది నాకు తెలుసు మీరు బైబిల్ చదవరని తెలుసు. 2 గ్రూపులని తాను ఏంటో తెలుసుకోవడానికి ప్రశ్నించాడు. ఒక గ్రూపు శిష్యులది, రెండో గ్రూప్ చెప్పండి తనని తాను ఏమనుకుంటున్నారు వీళ్ళని తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడండి యేసుప్రభు వారు. 2 గ్రూపులని ప్రశ్నించాడు. ఒక గ్రూపు పరిసయ్యుల గ్రూపు, ఒక గ్రూపు శిష్యుల గ్రూపు. పరిసయ్యుల గ్రూపుని చూద్దాం ఏమని ప్రశ్నిస్తున్నాడో. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం నుండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం.
ఒకప్పుడు జాగ్రత్తగా తీయండి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా, అంటే పరిసయ్యుల గ్రూప్ ఉంది అక్కడ. పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. ఎవరిని అడుగుతున్నాడు? పరిసయ్యుల గ్రూప్ను అడుగుతున్నాడు. తనను తాను తెలుసుకోవడానికి పరిసయ్యుల గ్రూప్ను అడుగుతున్నారు. పరిసయ్యులు ఏం చెప్తున్నారు? వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. పరిసయ్యులకు కూడా యేసుక్రీస్తు ఎవరని తెలుసు. మళ్ళీ వీళ్ళు కూడా పరిసయ్యులే, వీళ్ళకి ఎవరని తెలుసు? చూద్దాం. వీళ్ళు దావీదు కుమారుడని ఒప్పుకుంటాం, నమ్ముతాం అంటున్నారు. పరిసయ్యులు చెప్పేస్తున్నారు అక్కడ డైరెక్ట్. దీనికి యేసుక్రీస్తు ఒప్పుకున్నాడా? దావీదు కుమారుడని చెప్పుతే ఒప్పుకున్నాడా? నోరు మూసుకొని పోండ్రా అన్నాడా? చూడండి, చదవమ్మా. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందు అని ప్రభు నా ప్రభుతో చెప్పెనని దావీదు ఆయనను ప్రభు అని. అర్థమవుతుందా? దావీదే నన్ను ప్రభు అని చెప్పుతుంటే, చదవమ్మా. దావీదు యేసుక్రీస్తును ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదే వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. మీరు దావీదు కుమారుడని నన్ను అంటున్నారు కదా, బాగా వినండి. మీరు దావీదు కుమారుడని నన్ను అంటున్నారు కదా పరిశులైన మీరు, బాగా వినండి. దావీదు ఆయనను అనగా యేసుక్రీస్తుని ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగు దావీదుకు కుమారుడవుతాడు అని ప్రశ్నించాడు. అర్థమవుతుందా? నీవు దావీదు కుమారుడు అంటే ఒప్పుకుంటున్నాడు. అరే, దావీదే నీ శత్రువులను పాదపీఠం కింద ఉంచు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందు అని ప్రభువే నా ప్రభుతో చెప్పుతున్నాడని దావీదు అన్నాడు. దావీదే నన్ను ప్రభు అన్నప్పుడు మీరెట్లా దావీదు కుమారుడు అంటున్నారని ప్రశ్నించాడు. నోరు మూసుకొని వెళ్ళారో లేదో చూడండి కింద. ఎవడునో మరో మాట చెప్పకుండా మూవ్ బంద్. ఈ మధ్యలో ఒక ఆయన ఇట్టా పెట్టి ఫోటో పెడతాడు. ఇట్టా నీవు అట్లే పెట్టుకోవాలి, తెరిస్తే పోతావు. నీ మూతి ఇట్లే మూసుకొని ఉండాలి, లేకపోతే తెరిస్తే పోతావు పాతాళం. మంచి ఫోటో పెట్టావు, మమ్మల్ని కుక్కలారా అంటావా? నీవు ఆ మూతి భలే సింగారంగా పెట్టినావు కదా, ఆ మీసాలు తీసేసుకుంటే భలే కనిపిస్తావు రైల్వే స్టేషన్లో. కుక్కలారా అంటావా? నిన్ను అనడానికి ఒక నిమిషం పడుతుంది మాకు. అందుకే నువ్వు ఇలాగే మూసుకొని ఉండు. బాగా ఇన్ని రోజులు మత గ్రంథాలు, హైందవుల గ్రంథాలు చదివి 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 పిచ్చెక్కి ఇప్పుడు స్టార్ట్ చేసావు. బైబిల్ ఏం అర్థమవుతలేదు నీకు, ఏమీ అర్థమవుతలేదు, ఏం వాగుతున్నావో అర్థమవుతలేదు నీకు. సత్యాన్ని స్థాపించడానికి పౌలు గారు సమాజ మందిరాల్లోకి వెళ్ళి ప్రకటించాడు. నీ ఇంట్లో ఉండి నేను రానన్నా, ఓడిపోయిందని అనుకోండి అన్నా. ఓడిపోయిందని సింపుల్ గానం, నడి రోడ్డుకి ఈడ్చి ఓడగొట్టి ఓడిపోయిందంటాం. అర్థమైందా? ఓడిపోయిందని అనుకోండి అన్నా, నన్ను ఎందుకు పిలుస్తారన్నా అంటున్నాడు మనోడు ఫోన్లో. మేము అంత సింపుల్గా ఒప్పుకోం. సత్యాన్ని నిరూపించి నడి రోడ్డుకు ఈడ్చి ఓడగొట్టిన తర్వాత ఓడిపోయాడు అంటాం. అర్థమవుతుందా? మేము దావీదు కుమారుడని నమ్ముతావా? మూతి పగలగొట్టాడు పరిచయలను అక్కడ. ఏ మారు మాట చెప్పలేదు. యేసుక్రీస్తుని ఎలా తగ్గిస్తున్నావు భూమి మీద? మేము తగ్గిస్తున్నామా? మేము సర్వోన్నతుని కుమారుడు అంటున్నాం. నీవు దావీదు కుమారుడు అన్నాడు, పనికి మాలినోడవు. మేమేమంటున్నాం? సర్వశక్తి గల దేవుని కుమారుడు అంటున్నాం, పరమాత్ముని కుమారుడు అంటున్నాం. నువ్వు అంటున్నావు జ్ఞానం లేని ఓడివి, పరిచయుడవో. దావీదు కుమార్ జ్ఞానం లేనోడు పలుకుతాడు. అది
మేము ఆయన భూ సంబంధి కాదు పర సంబంధి అంటున్నావు. నువ్వు భూ సంబంధివి అంటున్నావు. యేసుక్రీస్తుని ఎవడు తగ్గిస్తున్నాడు? అర్థమవుతుందా? ఇప్పుడు ప్రవక్త అని మేము నమ్ముతున్నాం అంటారు. నిజంగా యేసుక్రీస్తు ఒప్పుకున్నాడా? చూద్దాం అది కూడా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడు. గొప్పవానినని ప్రవక్త కంటే. నీవేమంటావురా సన్యాసి? ప్రవక్త అంటావు యేసుక్రీస్తుని, మేమేమంటాం? ప్రవక్త కంటే. 12వ అధ్యాయం 41వ వచనం. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినెవే వారు వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో ఇదిగో యోనా కంటే. యోనా మత్స్యము కడుపులో 3 రోజులుండి ప్రార్థించి బయటపడ్డాడు. యేసుక్రీస్తు యోనా కంటే గొప్పవాడు. నీవు యోనాలా పోలుస్తున్నావు, మేము యోనా కంటే గొప్పవాడు అంటున్నాం. ఎలా గొప్పవాడు? కంప్లీట్ డెడ్, చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అందుకే యోనా కంటే. నువ్వు యోనాతో సమానం చేస్తున్నావు యేసుక్రీస్తుని. మేము యోనా కంటే, మేము దావీదు కంటే, ప్రవక్త కంటే మేం ప్రకటిస్తున్నాం. అది నీది భూ సంబంధమైన ఆలోచన, మాది పర సంబంధమైన ఆలోచన. 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే. భూమి మీద భూ సంబంధమైన జ్ఞానాన్ని, సొలొమోనుకు భూరాజ్యాన్ని పరిపాలించే అధికారం ఇచ్చి, ఆ అధికారాన్ని ఎలా పరిపాలించాలో ఇంత గొప్ప జనాంగాన్ని, ప్రభువా నాకు జ్ఞానం కావాలి అంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని ఆ రాజుగా పరిపాలించడానికి ఇస్తే అదే మహాజ్ఞానం అనుకొని భూదంతముల నుండి వచ్చిందంట శవాదేశపురాన్ని. కానీ అంతకంటే గొప్ప జ్ఞానిని అన్నాడు. పరసంబంధమైన జ్ఞానిని. నా జ్ఞానాన్ని మీరు తృణీకరించకండి, ఆమెనే నేరస్థాపన చేస్తుంది. సొలొమోను జ్ఞానాన్ని వినడానికి అంత శ్రద్ధ కలిగి వస్తే ఇది భూ సంబంధమైన జ్ఞానం కాదు, నాది పర సంబంధమైనది, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నీవంటున్నావు సొలొమోనుతో సమానుడని. మేమంటున్నాం సొలొమోను కంటే. అర్థమవుతుందా? ఓకే. యోసేపు కుమారుడు నమ్ముతున్నాం అంటున్నావు. యేసుక్రీస్తు స్వయంగా ఒప్పుకున్నాడా? లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 47-48 వచనాలు. ఆయన మాటలు వినిన. ఇది మీరు చదవాలనుకుంటే 43 నుండి చదువుకుంటారు, 49 వరకు. నేను షార్ట్ కట్ లో 47 నుండి చదివిస్తున్నాను. యెరూషలేముకు 12 ఏళ్ల వయసులో వెళ్ళినప్పుడు మిస్ అయిపోయాడు 3 days. ఆ తర్వాత తల్లిదండ్రులు వెతుకుతున్నారు ఎవరిని? బాలుడైన యేసుక్రీస్తుని. అప్పటికి సమాజ మందిరంలో అద్భుతంగా జ్ఞాన ప్రదర్శన చేస్తున్నాడు. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్ముని ఇలాగు ఎందుకు చేసితివి? ఏమంటుంది మరియా?
ఇదిగో నీ తండ్రియు నేనును నీ తల్లినైనా నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్న 3 రోజులు ఉంటే నాయన ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖపరుస్తున్నావు? ఇదిగో నీ తండ్రియు నేనును వెతుకుచుంటుమని చెప్పగా యేసుక్రీస్తు ఏమంటాడు? ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా? అరే మరియమ్మ అంటుంది నీ తండ్రియు నేను దుఃఖపడుతున్నాం అయ్యా అంటే, అరే మీకు తెలియదా? బాలుడుగా ఉండేమంటాడు నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా? పక్కన ఎవరున్నారు? తల్లిదండ్రులు. ఇతడు ఏ తండ్రిని చూపిస్తున్నాడు? అసలు తండ్రి. నీవెవరిని చూపిస్తావురా పరిచయుడా? ఈ కాలం పరిచయుడా నీవెవరిని చూపిస్తున్నావు? అజ్ఞాని. ఎన్నో అవసరం లేని గ్రంథాలు అవసరం లేని వాళ్ళ జోలికి వెళ్ళి సర్వనాశనం చేసిన అజ్ఞాని ఈ మధ్య కాలంలో బైబిల్ని పట్టి ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని గప్పాలు కొడతావు, రోజుకో వీడియో డబ్బుల కోసం. దొంగ కలుగులో దాక్కున్న ఎలుకలాగా లోపల కూర్చుంటాయి. దమ్ముంటే సింహంలా బయటికి రా, మళ్ళా సింహం బొమ్మలు వేసుకుంటావు. నువ్వు నిద్రపోతున్న సింహాన్ని ధరించుకున్నావు. మేము ధరించుకున్న సింహం కునుకదు, అందుకే మేము వస్తాం ధైర్యంగా ఏడికైనా అంటున్నావు. నువ్వు కలుగులో దాపెట్టుకొని ఆ చొక్కాల విన ఆ పోస్టర్ల విన సింహాన్ని వేసుకుని ఇది యుధా గోత్రం, అది నిద్రపోయే సింహం. యుధా గోత్ర సింహం కనిపిస్తుందా అండి? అర్థమైందా? కునుకదు, పంజ విసురుతే పాతాళంలో పడిపోతావు నువ్వు. ఇది యుధా గోత్రపు సింహం. రా ఓడిపోయిందండి అనుకోండి అన్న అంటాడు, మళ్ళీ వీడియోలు తీస్తారు దళితుడు. సబ్జెక్ట్ ఉంటే రా, తెలుసుకుందాం. పబ్లిక్ డిమాండ్లో చూసుకుందాం, రా ప్రజాకోర్టులో తేర్చుకుందాం. ఒక సమస్య వస్తే పౌలు గారి దగ్గర సమస్య వస్తే వాళ్ళు యెరూషలేం వరకు వచ్చి ఏం చేశారు? సమస్యని పెద్దల ముందు మేము అసత్య సంబంధాల మీద తొక్కు పాతాళానికి పబ్లిక్ లో, లేదా స్టెఫెన్ చంపినట్లు రాళ్లతో కొట్టి చంపి నీకు దమ్ముంటే జ్ఞాన ప్రదర్శన చేయి మా దగ్గరికి వచ్చి. చేతగారి దద్దమ్మ ఇంట్లో ఉండి ఏసు ముందర గప్పాలు కొడతావు నువ్వు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏమని ఒప్పుకోలేదు భూలోకంలో? నేను దావీదు కుమారుడను కాను, ప్రవక్తను కాను, సొలొమోను కంటే యోనా కంటే నా తండ్రి పనుల మీద ఉన్నా. అర్థమైందా? మన సంపూర్ణంగా 100% ఒప్పుకొని సంతోషించిన దాఖలాలేవి? ఒక్కటే ఒప్పుకున్న దాఖలాలేవి? అర్థమైందా? ఇప్పుడు ఇంకొక గ్రూపుని ప్రశ్నిస్తున్నాడు. ఏ గ్రూపుని? మొదటి గ్రూప్ అట్టర్ ఫ్లాప్. వీళ్ళు కూడా అటో ఇటో అనుకున్నాడు. అర్థమైందా? వీళ్ళు కూడా అటో ఇటో అనుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి బైబిల్ వాక్యం ఏది చెప్తే అది నమ్మి సావరా? యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను. యేసు ప్రభు ఏడుకొచ్చాడు? ఫిలిప్పిదైన కైసరయ ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఏ గ్రూప్ని అడుగుతున్నాడు? తన శిష్యుల గ్రూపుని. శిష్యులేం సమాధానం ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళే. కొందరు ఏమంటున్నారు? ఈ సన్యాసులు ఇల్లరుగా ఇప్పుడు కొందరు బాప్తీసం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని. ఆ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళే ఉండరు అజ్ఞానులు. యేసుక్రీస్తుని ఏమనుకుంటున్నారు? యోహానని, ప్రవక్త అని, ఏలియా అని. వాళ్ళు ఎట్లా అనుకుంటారు? ఆ గ్రూప్ ఎట్లా? పరిచయల గ్రూపు ఈ సన్యాసులు అనుకుంటారు. ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నారు బాగా తిరుక్కుంటా, అస్సలు కథ ఏంది మీ కథ ఏంది అన్నాడు.
మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నాను. వాళ్ళు ఏమన్నా అనుకోకో, దావీదు కుమారుడు అంటారా, యేసేపు కుమారుడు అంటారా, ఒడ్లవాని కుమారుడు అంటారా, ఏమన్నా అనుకోండి, కానీ అస్సలు కథ మీతో తెలుసుకోవాలి. నేను మీరేమనుకుంటున్నారు, కనీసం గుర్తించేటోడు ఒక్కడు కూడా లేడా నన్ను? మీరేమనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఇప్పుడు పేతురు మహాజ్ఞాని కనిపెట్టాడా? పేతురు సొంతంగా గుర్తించేశాడా? యేసు దేవుని కుమారుడు సొంతంగా గుర్తించాడా? అంత ఇది పేతురుకు కూడా లేదు. కానీ ఆ 12 మంది శిష్యులలో ప్రధానుడైన పేతురుకు ఎవరు బయలుపరిచారంట? దేవుడు. ఆ మాట పలికేసరికి ఇక్కడ పరిచయుల నోరు మూపించిన యేసుక్రీస్తు ఆ మాట ఎప్పుడు వినాలా, నన్ను ఎప్పుడు ఎవరు గుర్తిస్తారని తహతహపడుతున్న యేసు ప్రభు వారు పేతురు చెప్పేసరికి అండి ఆ ఆనందానికి అవధుల్లేవు. ఏమంటున్నాడు? అందుకు సీమోను బరియోనా, నీవు ధన్యుడవయ్యా, ఏం గుర్తించావు, ఈరోజు నాకు పండుగ అయ్యా అన్నాడు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నేను ఆయన కుమారుణ్ణి నీకు బయలుపరిచాడు కాబట్టే చెప్పావు. ఈ విశ్వాస బండ మీద నా సంఘాన్ని, ఏ విశ్వాస బండ మీద? యేసు దేవుని కుమారుడైన పేతురుకు దేవుడు ఏ విషయాన్ని బయలుపరిచాడో అదే విషయం, ఆ విశ్వాసం మీదనే, ఆ విశ్వాస బండ మీదనే సంఘాన్ని కడుతున్నాడు. అర్థమవుతుందా? ఇంకా సిలువ టైంలో, సిలువకు తీసుకుపోయిన టైంలో పరిచయులు ఎన్ని శిక్షలు వేసినా పట్టించుకోలే. ప్రధాన యాజకునికి బీపీ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నా యేసుక్రీస్తు ఏమంటలేడు. కోపం వచ్చి అడుగుతున్నాడు, ఏంది నోరే తెరుస్తలేవు, నీవు ఇంత మౌనంగా ఉంటావు? మౌని జ్ఞాని అంటది బైబిల్లో. అర్థమైందా? మౌని జ్ఞాని మౌనంగా ఉన్నాడు. ఎక్కడ నోరు తెరవాలో అక్కడే. మార్కు సువార్త 14వ అధ్యాయము 60 నుండి చదవండి. ప్రధాన యాజకుడు, ఎన్నో వచనం? 60వ వచనం నుండి చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 60వ వచనం నుండి. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి, నిలిచి, ఉత్తరమేమియు చెప్పవా? ఏంటి ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడుగుతా? అబద్ధ సాక్ష్యం వాళ్ళు పలుకుతున్నారు. అది నిజమా కాదా? ఏదో చెప్పు, మౌనంగా ఉండవేంటి? ఇతడు అన్న కూడా మౌనంగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ఇతడు అన్న కూడా మౌనంగానే ఉన్నాడు. ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా ఏం మాట్లాడకపోయేసరికి మల బీపీ పెరిగింది. పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీ అట్లనన్నా చెప్పి సావన్నాడు. తట్టుకోలేక ఇంకా, ఎందుకంటే తీర్పు తీర్చాలే కదా. వాళ్ళ మాట ఇందునా ఇప్పుడు ఇద్దరి వాదన వినాలి కదా. నీవేమో మౌనంగా ఉన్నావు, వాళ్ళేమో అబద్ధం చెప్తున్నారు. అది సాటిస్ఫై అవ్వట్లేదు. నీవు ఏదోటి చెప్పు నాయన, శిక్ష విధించాలనా, విడుదల చేయాలా, ఏదోటి చెప్పు రాదు అని ఫైనల్ తట్టుకోలేక, నీవు పరమాత్ముని కుమారుడవేనా? ఎందుకంటే వీళ్ళు శిక్షకు ప్రధాన కారణం ఏం చూపించారు తెలుసా? యేసుక్రీస్తుకు. యేసుక్రీస్తు ఒప్పుకునేదో చూపించారు కాబట్టి ప్రధాన కారణం చూపించారు. అది చదువుదాం ఒకసారి. యేసుక్రీస్తుని బాగా వినండి. ఎవరైనా మధ్యరాత్రి వచ్చి కూడా యేసుక్రీస్తుని సిలువ వేయడానికి ప్రధాన కారణం ఏం చూపించారు యూదులంటే, ఏం చూపించారని మిమ్మల్ని అడిగితే చెప్పాల్సిన సమాధానం యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు,
తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పుననే ఇతడు చావవలెనని. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ పైన సావడానికైనా సిద్ధపడ్డది దేన్ని ఒప్పుకొని సావాలనుకున్నాడు? ప్రారంభం నుండి తహతాపడి చివరికి ఈ మాట నన్ను ఒప్పుకొని వస్తా, ఇది ఒక్కటి ఒప్పుకొని అనుకున్నాడు. ప్రపంచానికి నా వల్లనే రక్త ప్రోక్షణ పాప పరిహారం జరుగుతుంది, కానీ నేనెవరో కనీసం ఒప్పుకొని వస్తా. అర్థమైందా? ఇప్పుడు రాని మార్క్స్ వార్త 61:14-61. అయితే ఆయన తిరిగి ప్రధాన యాజకుడు నీవు పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా ఆయనని అడగగా ఎస్ అన్నాడు. ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఎస్ ఐయామ్ అన్నాడు. అంతే. ఎక్కడ నోరు తెరవనోడు ఎక్కడ తెరిచాడు? వాళ్ళు నా మీద ఏ నింద వేసి శిక్ష చేస్తున్నారు, ఎస్ అన్నాడు. అప్పటి వరకు అది నిజం. అర్థమైందా? ఇంకా ప్రధాన యాజకునికి వచ్చిందని బీపీ చింపేసుకున్నాడు, వేసుకున్న సొక్క. మీ సాక్ష్యం వద్దు, ఏ సాక్ష్యం వద్దురా నాయన, ఈ సాక్ష్యమే ఇంకా చాలు, ఇంకేద్దాం పాండి సిలువ అన్నాడు. ఇంకా చూడు ఎట్లా చింపుకుంటున్నాడు చూడు అక్కడ. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని ఇంకా మనకు సాక్ష్యముతో పని, ఈ సాక్ష్యం చాలు శిక్ష చేయడానికి. వాళ్ళు శిక్ష చేయడానికి మోపిన సాక్ష్యం ఇదే. ప్రధాన యాజకుడికి బీపీ పెరిగి శిక్ష వేయడానికి ఇదే సాక్ష్యం ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు కూడా నన్ను శిక్ష చేసిన బదులు నేను దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. నీవేం ఒప్పుకుంటున్నావు రా సన్నాసి? దావీదు కుమారుడు అంటావు, యేసేపు కుమారుడు అంటావు, ఈ వల్ల యాడుండయి. యేసుక్రీస్తు ఒక్కటి ఒప్పుకున్నట్లు చెప్పురా సన్యాసి నీవు. బైబిల్ చరిత్రలో లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నా. అర్థమవుతుందా? అందుకే దేవుడే ఉన్నాడు తెలుసా. జ్ఞాని ఎవరిని జ్ఞానిని చేస్తాడు తెలుసా దేవుడు? ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. మీరు ఇప్పటి వరకు బైబిల్ చదవలేరు, ఈ వచనాలైనా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదవండి. 119వ కీర్తన 98, 99, 100వ వచనాలను చదవండి. చూడండి ఎవరికి బహుగా జ్ఞానం ఇస్తాడు దేవుడు తెలుసా? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నాయి. నీ శాసనములను నిరంతరము నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇంకా 100వ వచనం, నేను నీ ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే, వృద్ధులకు ఆల్రెడీ జ్ఞానం ఉంటది, అంతకంటే విశేష జ్ఞానాన్ని నాకు ఇచ్చావయ్యా. ఎందుకంటే నీ గ్రంథాన్ని నిరంతరం మనస్కరిస్తున్నా. భక్తుడు అంటాడండి 119వ కీర్తన 14వ వచనంలో అంటాడు, అబ్బా ఏం మాట అండి అసలు. ఇక చూడండి బైబిల్ పట్టుకొని, సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి భక్తునికి దొరికితే ఏమన్నా కూడా సర్వ సంపదల దొరికినట్లు దొరికాయంట. అర్థమవుతుందా? అందుకే సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై. అర్థమవుతుందా? అందుకే బాగా పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. క్రైస్తవుడు ఏం చేయాలి? ఫస్ట్ పఠించాలి, తర్వాత పాటించాలి, తర్వాత ప్రకటించాలి. అందుకే మా టైటిల్ ఏముంటుంది తెలుసా సత్యవాక్యంలో? పఠించు, పాటించు, ప్రకటించు. అర్థమైందా? ప్రియమైన జీవం గల దేవుని సంగమా, అసలు యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకుంటే ఏం జరుగుతుంది, ఏ మేలు జరుగుతుంది నీకంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం.
యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వానిలో దేవుడు. నువ్వు దావీదని కుమారుడని ఒప్పుకుంటే ఎట్లా నిలుస్తారా? నాకు అర్థం కాదు. ప్రవక్త అంటే ఎట్లా వస్తారు? దేవుడు దేవుని ప్రియకుమారుని దేవుని ప్రియకుమారుడనే ఒప్పుకోవాలి. అప్పుడు నీలో ఎవరుంటారు? నీవెవరి ఎందుంటావు? ఏమని ఒప్పుకుంటే? ఇప్పుడు దేవుడు ఉండాలంటే నీవేం ఒప్పుకోవాలి? యేసు దేవుని కుమారుడనే ఒప్పుకోవాలి. 5వ అధ్యాయం 11, 12 వచనాలు. 5వ అధ్యాయం. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. మనం ఎవరిని అంగీకరిస్తున్నారు? యేసుక్రీస్తునని. మనం మాలో జీవం ఉంది. నీ జీవం లేనంతో ఏం పోరాటం రా మాది? నాకు అర్థం కాదు. నీవేం పోరాడతావు? సచిన సేవానివి నువ్వు మాతోనే పోరాడతావా? అర్థమైందా? మేము నమ్ముతున్న దాన్ని బట్టి, ఒప్పుకున్న దాన్ని బట్టి మాలోనే దేవుడు ఉన్నాడు, మాలోనే జీవం. నీ లోపల దేవుడు లేడు, జీవం నీతోనేంట్రా మాకు అసలు? నాకు అర్థం కాదు. నిర్జీవి ఎవరు? సచిన సేవానివి. ఒక లెక్కన ఐగుప్తు దేశంలో ఉంటాయి చూడు మమ్మీస్, పిరమిడ్లో ఉన్న మమ్మీని దాక్కున్నావు నువ్వు. మాతోనికి ఆడుకొస్తావు, సజీవంగా రావాలి వస్తే. అర్థమవుతుందా? ఇంత గొప్ప లేఖనం అండి ఇది. అందుకే ఈ బోధకుని మాటలు ఎలా ఉండాలో తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ముని కొలల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినవైనట్టు ఉన్నవి. మనకు ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాటలు ఎలా ఉంటాయి? అంగీకరించినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇందులో కూర్చున్న వాళ్ళు, యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటేనే నీలో జీవం ఉంది అంటే ఒప్పుకుంటావా లేదా? యేసు దేవుని కుమారుడని నమ్ముతేనే నీలో దేవుడు ఉండడంటే ఒప్పుకుంటావా లేదా? అర్థమైందా? నువ్వు ఒప్పుకోకపోతే లోకాన్ని జయించలేవు, సంఘాన్ని జయించలేవు, నీ ఆత్మని కూడా సాధించుకోలేవు పరలోకానికి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎంత టెక్నిక్గా మల్టిఫై చేసి మోసం చేస్తారు తెలుసా? పైసల కోసం, యూట్యూబ్ రేటింగ్ కోసం, వ్యూవర్స్ కోసం. అందుకే ఇతని పేరు ఏం పెట్టినా తెలుసా నేను? వీకర్ సెక్షన్ కమాండర్. అర్థమైందా? జ్ఞానంలో ఇతడు ఎవరు? వీకర్. ఇతని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఎవరు? వీకర్ సెక్షన్. జ్ఞానంలో వీకర్ సెక్షన్ కమాండర్ ఇతడు. వీకేఆర్. ఒరిజినల్ ఎవరికి తెలవాలే వీకేఆర్ అంటే ఏందో? వీకర్ సెక్షన్ కమాండర్ ఇతడు. అర్థమైందా? ఇతన్ని ఫాలో అయ్యేటోళ్ళందరూ కూడా జ్ఞానంలో వీకర్స్. ఇతడు వీడియో పెడతా, అన్నా నువ్వు తోపు ఇంత లోతైన జ్ఞానం అన్నా నీది. అబ్బాబ్బాబ్బా, రమ్మని వాళ్ళ అన్నని మీరందరూ కూడగట్టుకొని 2 లక్షల మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. అందరు రాదు కూడగట్టుకొని ఒక్కరిగా నిలబడతాం. అర్థమైందా? నాకు అర్థం కాదు. ఈ 2 రాష్ట్రాలలో మహా అంటే యేసు దేవుని కుమారుడని ప్రకటించే వాళ్ళం ఒక 10 మంది ఉన్నాం, చిన్న పెద్ద సేవకులం. వీళ్ళందరి పేర్లు చెప్తాం, వాళ్ళతో చేయను వాళ్ళతో. మళ్ళీ సవాల్ ఎవరికి విసినావు? నాకు అర్థం కాదు. సవాల్ ఎవరికి విసిరినావు? రాండ్రా దమ్ముంటే అది పెద్ద పెద్ద విసిరింది ఎవరు? ఉన్నవే మేము 10 మంది. మేమందరం వస్తామంటేనే వద్దంటావు. అసలు నీ విసిరిన సవాల్ ఎందుకంటే తన విశ్వాసులని కాపాడుకొని వాళ్ళతో దండుకొని బాగా బలవడానికి మాత్రమే. అర్థమైందా? ఎవరికి సవాల్ చేయడు. క్రైస్తవునితో జయించడం సాధ్యమే కాదు. అదే అన్యుడు విలిచింటే మామూలుగా ఉరకకుండా మనతో శాత అయితే లేదు. ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చదవాడు, దాంట్లో ఏదో సిస్టమ్ వెనక ఎప్పుడు చూసినా స్క్రీన్ ఉంటుంది, దానికన్నా గప్పాలు కొడతాడు. కానీ ఒరిజినల్ తన చేసిన ప్రకటన గాన వివరిస్తే బతకరండి ఎవరు? ఆ విశ్వాసులు అందరూ 2 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ అయిపోతారు తెలుసా? అలాంటి మాట చెప్పకూడదని చెప్తలేను, కానీ అతడు ప్రకటించిన ఒక ప్రకటన బయట పెడితే
2 లక్షల మంది. దాని వివరణ నేను ఒక 10 నిమిషాలు ఇస్తే అసలు అతడు కూడా ఇంట్లో ఉండడం అలాంటి ప్రకటన చేశాడు డబ్బు కోసం. అర్థమైందా? అందుకే మీరు వినేవాళ్ళు ఎవరి ప్రతి వాక్యం వినండి, కానీ పరిశీలించండి ఏది సత్యం ఏది ఎవడు బురిడి కొడుతుండో ఎక్కడ పోతాం మనం. చెప్పానుగా, 2 అంచుల ఖడ్గం కంటే పదునైనది. తిప్పేవాడు తిప్పే రీతిలో తిప్పకపోతే వాడు పోతాడు, వాని నమ్మిన వాళ్ళు పోతాడు. చాలా బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ నుండి ఒప్పుకోలేదు వీళ్ళు. ఇతడు ఒక్కడే అంటలో చాలా మంది టాప్ మోస్ట్ వాళ్ళు అన్నారు, మేము ఇట్లా ఉంది నమ్ముతాం, ఇట్లా ఉంది నమ్ముతాం, ఇట్లా ఉంది నమ్ముతాం, అన్నీ నమ్ముతాం, బొందల వాడతాం. కానీ యేసుక్రీస్తు ఒప్పుకోవాలే కదండి, వాక్యం ఒప్పుకోవాలే కదా. వాక్యమే కదా మనల్ని పరలోకానికి నడిపించేది. జీవం గలది వాక్యమే కదా. వాక్యమే ఒప్పుకోనప్పుడు మనం వాడు చెప్తే ఎట్లా ఒప్పుకుంటామని. అందుకే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకండి అన్నాడు. అర్థమైందా? ములికోలలు అంటే చెప్పనా, ట్రాఫిక్లో ఎవరినైనా దుండగుని పట్టుకోవాలనుకో, ఒక కట్టె ఉంటుందా, ఆ బండితోన తప్పించుకోపోతే మొత్తం కీళ్ళు కొడతారు చూడు, కీళ్ళు కొట్టి ఆ కట్టె పెడతారు, వచ్చి పసక్కుని ఇరుక్కుపోతుంది. అది అనుకుంటావా? పౌలుని ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు? ములకోలలకు ఎదురు తన్నుట. ఇప్పుడు ఆ కట్టెకన్నీ పేర్చుకున్న కీళ్ళని దంతామా మనం? యేసుక్రీస్తు ఎంత షార్ప్ అంట. పౌలు టచ్ చేయడానికి చూస్తే పౌలు ఏమన్నాడు తెలుసా? ములుకోలలకు ఎదురు తన్నుట అసాధ్యం అన్నాడు యేసుక్రీస్తు స్వయంగా పౌలుతో. ఎవరిని? సంఘాన్ని హింసిస్తూ పోతుంటే పడగొట్టి అన్నాడు, బతుకుతావా సస్తావా చెప్పు, బతుకుతా అంటేనే వదిలిపెడతా. అర్థమైందా? యేసుక్రీస్తు కూడా బలంగా ఎవరిని వాడుకున్నాడో తెలుసా? పౌలుని ఎందుకు వాడుకున్నాడో తెలుసా? యెరూషలేములో క్రైస్తవులని హింసించి చంపేంత వరకు ఊరికనే ఉన్నాడు. పౌలు గారు అధిపతి దగ్గరికి పోయి, నేను ఎక్కడి వరకు? సిరియా దమస్కు వరకు పత్రికలు ఇవ్వు, ఈ మార్గంలో ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను నేను అన్నాడు. ఏ మార్గంలో? క్రీస్తు మార్గంలో. యేసుప్రభు పైన చూశాడు, వీడు చంపడానికే దేశాలు దాడుతున్నాడు రోయ్, రక్షించడానికి నేను పట్టుకుందా అనుకో ఖండాలే దాడుతా అనుకున్నాడు. వీడు చంపడానికి ఇంత త్యాగం చేశాడు, వీడిని రక్షించే బాధ్యత వీనికి ఇచ్చారు. చంపే బాధ్యత తీసుకుంటున్నాడు, లెటర్లు చంపే బాధ్యత తీసుకొని ఎక్కడెక్కడ యూదయ సమరయ గలిలయ ప్రాంతాలు దేశాలు దాటి సిరియాకి వెళ్తున్నాడు. 4వ దేశం దమస్కు వరకు చంపేస్తా వీళ్ళని మార్గంలో అంటారు. యేసుప్రభు చూసి, అబ్బో వీడు మంచి మనగాడే, చంపడానికే దేశాలు దాడుతున్నాడు అంటే వీని పట్టుకొని రక్షించే బాధ్యత ఇచ్చాను అనుకో, ఎక్కడికి వెళ్తాడు? ఖండాలే దాడతాడంటే 3 ఖండాలు దాటాడండి సావడానికి. నేను చంపడమే ప్రాణాధారం అనుకున్నాడు, నేను సావడమే ప్రాణాధారం అనుకున్నాడు. ఫైనల్ క్రీస్తు కొరకు 9వ అధ్యాయాలనేమో చంపడమే ప్రాణాధారం అనుకున్నాడు. ఎవరు? పౌలు. క్రైస్తవులను చంపడమే. అది చదివారు ఎప్పుడన్నా మీరు? చదివారా లేదా చదివేయాలనా? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 9వ అధ్యాయం చదవండి, ఎంత పౌరుషంగా చంపడానికి వెళ్తున్నాడో. మొదటి నుండి చదవండి అమ్మా. సౌలు ఇంకను పౌలు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును క్రీస్తు యొక్క శిష్యులను చంపడము హత్య చేయడమే ప్రాణానికి ఊతం ఇచ్చినట్లంట. మనోడికి ప్రాణాదానం అంటే ఇంకా ఆయుష్కాలం పెరుగుతుంది అనుకున్నాడంట. అలా ఉండి పరిగెత్తుతుంటే యేసుక్రీస్తు చూసిన, అబ్బో చంపడానికి బలి ఉరుకుతున్నాడు, ఈయన్ని రక్షించడానికే పట్టుకోవడం బెటర్ అనుకున్నాడు. పౌలుని పడగొట్టి ఉంటావా పోతావా చెప్పా అన్నాడు. ప్రభువా నీవెవడం అంటే నేనేమన్నా నేను చెప్తా కానీ పౌలుకి ఏం చెప్పాడు తెలుసా? తీసుకొని 15వ వచనం చదవండి అక్కడ, 9, 14, 15. నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేళ్ల ఎదుటను నా నామాన్ని భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. యేసుక్రీస్తు నామాన్ని భరించడం అంత ఆశమాసి కలుగులేలకలాగా దాపెట్టుకొని నేను సత్యాన్ని బోధిస్తా నాచించిపోతా, నువ్వు బయటికి రాంది ఎట్లా రక్షిస్తావు? నాకు అర్థం కాదు. యేసుక్రీస్తు ఏమంటాడు? నా నామాన్ని భరించాలి అంటే బయటికి వెళ్ళాలి,
ఖండాలు రాజుల ఎదుట నిలబడ్డాడు. అర్థమైందా? రాజులని గడగడ వణికించాడండి. ఒక్క వచనం చూపిస్తా చూడు, రాజు అతడు ఎలా భయపడుతున్నాడు. అగ్రిప మహారాజా అని ఉంటుంది చూడమ్మా అక్కడ 26వ అధ్యాయమా 27వ వచనం 26-27వ వచనం చూడమ్మా. అపోస్తల కార్యం అగ్రిప రాజా 27వ వచనమేనా? అగ్రిప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఇంకా అగ్రిప మహారాజు చెప్పనేలే. అగ్రిప రాజా నువ్వు ప్రవక్తల్ని నమ్ముతున్నావా అంటే ఇంకా ఏం అనలే అతడు. యేసుక్రీస్తు నీవు రాజువా దేవునికి ఎస్ అన్నాడు కదా. ఇతడు ఇంకా ఒప్పుకోనేలే. నువ్వు నమ్ముతున్నావని నేను నమ్ముతున్నా అన్నాడు. అరే నేను ఒప్పుకోనే లేదు. అగ్రిప రాజా నీవు ప్రవక్తలని నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావని నేను అనుకుంటున్నా అంటే రాజు ఏమంటాడు తెలుసా? అందుకు అగ్రిప ఇంత సులభంగా క్రైస్తవునిగా మార్చడానికి చూస్తున్నావా అన్నాడు. ఇప్పుడు అగ్రిప రాజు ముందు ఎవరున్నారు? పౌలు ఉన్నాడా? ఖైదీ ఉన్నాడా? ఖైదీని తీసుకుపోయి రాజు ముందర నిలబెట్టారు. ఎవరున్నారు? ఒక ఖైదీ ఉన్నాడు. ఒక ఖైదీ రాజుని గడగడగడ వణికిచ్చేశాడు 2 మాటల్లోనే. ఖైదీ చేతులు కట్టుకొని నిలబడాలి కదా రాజు ముందర. అగ్రిప రాజా నీవు ప్రవక్తల్ని నమ్ముచున్నావా అంటూనే నీవు నమ్ముతున్నావని నేను నమ్ముతున్నా అన్నాడు. అరే పౌలు ఇంత జల్దీ నన్ను క్రైస్తవునిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నావా అన్నాడు. అర్థమైందా? ఖైదీ ఏమన్నా రాజుల ఎదుట నిలబెడతాడు అక్కడ. అర్థమైందా? 24-24వ వచనం చూడండి. అపోస్తల కార్యం కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు ఫెలిక్స్ పిలిచాడు అధికారి పౌలుతో కొన్ని విషయాలు వినాలని. ఏదో ఆశించి వినాలనుకున్నాడు, ధనాన్నో ఏదో. కానీ పౌలు గారు ఆశా నిగ్రహం గురించి చెప్పేశాడు. ఫెలిక్స్ ఏమైనా ఆ మాటలు విని, ఫెలిక్స్ మాటలు ఖైదీ మాటలు విని మిగుల భయపడి అని ఉంటది అక్కడ. ఫెలిక్స్ పౌలు గారి ఖైదీ మాటలు విని సువార్త చెప్తుంటే ఫెలిక్స్ అధికారి మిగుల భయపడ్డాడంట. ఎవరి ముందర నిలబెడతాడు పౌలు గారిని? రాజుల ఎదుట అధికారులు. నువ్వు మా ఎదుటనే నిలవన్నీ గజ్జ 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 వణుకుతున్నావు. ఇంకా ఏడ ఒప్పిస్తావు అందరిని పోయి? అర్థమవుతుందా? అది పౌలు గారు అలా ఉండడు. అలాంటి పౌలు గారిని వాడు ములుకోలకే ఎదురుతనడానికి వెళ్ళినట్ట. అసంభవం అన్నాడు పౌల్ని. నా పని చేయి ఇప్పుడు అన్నాడు. అర్థమైందా? అందుకే దేవుణ్ణిలో నీ వాడబడడానికి సిద్ధం ఉంటే ఎంత స్టేజ్ నీకు ఇస్తాడు తెలుసా? మత్తయ్య ఎవరు? మత్తయ్య పన్ను వసూలు చేసే సుంకం మెట్టుతో దగ్గర కూర్చున్నా ఎవరు అతడు? మత్తయ్య ఎందుకు కూర్చున్నవి కర్రా? ఊక చక్రవడ్డీలు అన్నీ వేసుకుంటే కర్రా అంటే అన్ని ఉదయం వచ్చేసాడు. నూతన నిబంధనకే మొదటి పుస్తకం రాశాయి అన్నాడు. అంతే. ఎంత ధన్యత అండి. దేవుని మాటకు లోబడితేనంట దేవుడు ఎంతగా హెచ్చిస్తాడంట తెలుసా? నేను మాటకు లోబడాలంట మనం. నమ్మురా, ఒప్పుకోరా, నమ్మురని నమ్మని అంటాడు. మళ్ళీ నీ పని అయిపోయినట్లే. ఇంకా మత్తయి ఒకటే మాటకు చక్రవడ్డీలు అన్ని రాసేటోడు పన్ను గిన్ను వదిలిపెట్టి ఏ పన్నుతో దుర్మార్గమైన పని చేస్తున్నావో రక్షణ సువార్త రాయడానికి ఇస్తుందా? నీవు బైబిల్ తెరిస్తే నూతన నిబంధనలో మొట్టమొదటి పుస్తకంలో మత్తయి పేరు తలవకుండా, మత్తయి పేరు పలకకుండా క్రీస్తునే పలకవు నువ్వు. అర్థమైందా? కొత్త నిబంధనలో మొదటి పుస్తకంలోనే క్రీస్తుని గూర్చి చెప్పాలంటే మొట్టమొదటి ఎవరిని తలవాలి? నువ్వు ఎవరి పేరుని పిలవాలా? ఎంత ఉన్నతమైన యేసుక్రీస్తు అంటాడు. ఏ స్వస్థతలు అవి మహత్కారాలు చేసాడు. ఆవగింజంత విశ్వాసం ఉన్న మీరు నాకంటే బలంగా చేస్తారు పో అన్నాడు. ముందు ఉంటాడండి, మనల్ని ముందు పెడతాడు, అంత ఉన్నతంగా చేస్తాడంట. అర్థమైందా? ముగించుకుందాం. మాట్లాడితే చాలా ఉంది వాక్యం. ఓకే, సెకండ్ సెషన్కి వెళ్దాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీరిచ్చిన దివ్య జ్ఞానాన్ని మీ పిల్లలకు నా స్వార్థపూరితమైన ఆలోచనలు కాకుండా తండ్రి మీరిచ్చిన పరిశుద్ధ లేఖనాలు చూపించి ఇది సత్యము అని మీరు చెప్పిన సత్యవాక్యాన్ని సత్యముగా ప్రకటించి తండ్రి మీ పిల్లలకు చూపించారు. మాయ మాటలు చెప్పి మాయబోధలు చేసే
విధంగా కాకుండా తండ్రి, కలిపి చెల్పరి బోధ కాకుండా తండ్రి, మీరిచ్చిన దివ్యజ్ఞాన గ్రంథంలోనే చూపించాను. మీరెవరో, మీ కుమారుడెవరో స్పష్టంగా నమ్మాలని, ఒప్పుకోవాలని ప్రకటిస్తున్నాం తండ్రి. ఇట్టి ధన్యత మాకు మాత్రమే ఇచ్చినందుకు వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ చిన్న సంఘాన్ని నిరంతరం మీ కృపలో దాచుకోండి తండ్రి. నిరంతరము దినదినము సత్యవాక్యంలో ఎలుగులాగున అనేకులను రప్పించటానికి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ప్రయాసపడాలని, ఈ పరిచర్యని గొప్పగా ఉన్నతంగా పెంచాలని, ఈ పరిచర్యలో అత్యధికంగా ప్రాధాన్యత తీసుకొని ముందుకు సాగుతున్న నా సహోదరుడైన భగవాన్ దాస్ గారిని కూడా గొప్పగా వాక్యములోను, జ్ఞానంలోను, వివేకములోను, శక్తిలోను, ఆత్మ సహాయంతోనూ ముందుకు నడిపించమని కోరుకుంటూ, ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, దివ్యమైన నామంలోనే మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.